పాన్ ఇండియా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ వర్డ్ మనం చాలా వినడం స్టార్ట్ చేశాం. కానీ ఒక క్వశ్చన్, ప్రతి సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా హిట్ అవుతుందా, లేదా ఇది జస్ట్ మార్కెటింగ్ హైపా? ఒక టైంలో మన ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సెపరేట్, టాలీవుడ్ సెపరేట్, కాలీవుడ్ సెపరేట్. కానీ ఇప్పుడు బౌండరీస్ అన్ని బ్రేక్ అయ్యాయి. నార్త్ ఆడియన్స్ సౌత్ మూవీస్ చూస్తున్నారు, సౌత్ ఆడియన్స్ హిందీ మూవీస్ చూస్తున్నారు. అందరికీ ఒకటే వర్డ్, పాన్ ఇండియా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ సినిమా. రియల్గా పాన్ ఇండియా ట్రెండ్కి ఫౌండేషన్ పెట్టింది ఒక సినిమా, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి 2 ద కన్క్లూజన్. ఈ సినిమా ప్రూవ్ చేసింది లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మిత్ అని. స్టోరీ స్ట్రాంగ్ ఉంటే, విజువల్స్ గ్రాండ్గా ఉంటే ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది. అప్పటి వరకు రీజనల్ సినిమా అని పిలిచిన ఇండస్ట్రీ ఒక్కసారి నేషనల్ లెవెల్కి వచ్చేసింది. బాహుబలి తర్వాత ఆల్మోస్ట్ ప్రతి బిగ్ సినిమా పాన్ ఇండియా అనే ట్యాగ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. హీరో ఎవరైనా, ఇండస్ట్రీ ఏదైనా, టార్గెట్ ఒకటే, ఆల్ ఇండియా రీచ్. పోస్టర్స్లో, ట్రైలర్స్లో రిలీజింగ్ ఇన్ 5 లాంగ్వేజెస్ అని హైలైట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక డౌట్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా అంటే డబ్ చేసి రిలీజ్ చేస్తే సరిపోతుందా? కొన్ని మూవీస్ మాత్రం నిజంగా పాన్ ఇండియా లెవెల్లో డామినేట్ చేశాయి. RRR, KGF చాప్టర్ 2, పుష్ప ద రైజ్. ఈ మూవీస్ సక్సెస్కి మెయిన్ రీజన్స్ ఏంటి? నంబర్ 1, యూనివర్సల్ స్టోరీ. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఇమోషన్ అర్థమైంది. నంబర్ 2, స్ట్రాంగ్ క్యారెక్టర్స్. హీరో ఎలివేషన్ పీక్స్లో ఉంటుంది. నంబర్ 3, మ్యూజిక్ అండ్ BGM. సాంగ్స్ వైరల్ అయ్యి రీల్స్లో ట్రెండ్ అయ్యాయి. నంబర్ 4, ప్రాపర్ ప్రమోషన్. నార్త్లో కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేశారు. ఇక్కడ లెసన్ ఏంటి అంటే, కంటెంట్ ప్లస్ ప్రెజెంటేషన్ ఈక్వల్ టు పాన్ ఇండియా సక్సెస్. కానీ ప్రతి సినిమా అలా సక్సెస్ అవ్వలేదు. చాలా మూవీస్కి హెవీ హైప్ క్రియేట్ చేస్తారు, పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తారు. కానీ రిజల్ట్, ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకు? వీక్ స్టోరీ. విజువల్స్ ఉంటే సరిపోదు, స్టోరీ కనెక్ట్ అవ్వాలి. ఓవర్ హైప్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, డెలివరీ తక్కువ. నో ఇమోషనల్ కనెక్ట్, ఆడియన్స్ ఫీల్ అవ్వకపోతే సినిమా ఫెయిల్. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో, గేమ్ చేంజర్, వార్ 2 అండ్ మోర్. సింపుల్గా చెప్పాలంటే పాన్ ఇండియా ట్యాగ్ సక్సెస్ని గ్యారంటీ చేయదు. రియల్ పాన్ ఇండియా అంటే ఏంటి? జస్ట్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ కాదు, జస్ట్ బిగ్ బడ్జెట్ కాదు. రియల్ మీనింగ్, స్టోరీ యూనివర్సల్గా ఉండాలి, ఇమోషన్ అందరికీ కనెక్ట్ అవ్వాలి, క్యారెక్టర్స్ మెమరబుల్గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఫైనల్గా పాన్ ఇండియా అనే వర్డ్ పవర్ఫుల్, కానీ అది సక్సెస్కి షార్ట్ కట్ కాదు. ట్యాగ్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్, హైప్ కన్నా ఆనెస్టీ ఇంపార్టెంట్. ఆడియన్స్ని రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. లేకపోతే పాన్ ఇండియా అని పెట్టినా ఫ్లాప్ అవ్వడం గ్యారంటీ. మీరు చెప్పండి, పాన్ ఇండియా ట్రెండ్ నిజంగా యూస్ఫుల్లా లేదా ఓవర్ హైపా? సో గైస్, ఇది వీడియో. మీ ఫేవరెట్ పాన్ ఇండియా మూవీ ఏంటి? కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టీమ్ ఐకానిక్ సినిమా, బాయ్.